హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరలో జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటినీ నేను అందిస్తాను. ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయేటువంటి డిగ్రీ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈరోజు వివరిస్తాను. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బిగా రెండు పార్ట్లు కలిగి ఉంటుంది. పార్ట్ ఏలో మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లలో ఏవైనా 4గింటికి మనం సమాధానాలు రాయాల్సి వస్తుంది. ఈ 4 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున 32 మార్కులు పార్ట్ ఏలో ఉంటాయి. ఇక తర్వాత పార్ట్ బిలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఆ మూడింటిని అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క దానికి 16 మార్క్స్, మొత్తం 48 మార్క్స్ ఉంటుంది. ఇక పార్ట్ ఏలో క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్లోకస్య భాషాంతరీకరణం అని చెప్పేసి ఉంటుంది. ఒక శ్లోకం ఇస్తాడు, ఆ శ్లోకాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేయాలి. అంటే ఆ శ్లోకానికి భావం రాయాలి అనమాట. ఆ శ్లోకం అనేది నవరత్నాని అనే లెసన్ నుండి వస్తుందన్నమాట. సో నవరత్నాని అనే లెసన్ లో 12 శ్లోకాలు ఉన్నాయి. ఆ 12 శ్లోకాల్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఏదో ఒక దానికి మాత్రం మనం మీనింగ్ తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చి ససందర్భం వ్యాఖ్యాత, అంటే సందర్భ సహిత వాక్యాలు రాయాలి. ఈ క్వశ్చన్ అనేది ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ అనే లెసన్ నుండి వస్తుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న ససందర్భం వ్యాఖ్యాత. ఇది కూడా సందర్భ సహిత వాక్యమే రాయాలి. ఇది శూద్రక వైశంపాయనోహో సంభాషణం అని చెప్పేసి ఈ లెసన్ నుండి వస్తుంది అనమాట. ఇక పోతే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రామదాస అనే పాఠ్య భాగానికి సంబంధించి కవి పరిచయం రాయాలి. రామదాస లేఖకస్య అనొచ్చు, లేకపోతే సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి అని పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. కాబట్టి రామదాస అనే లెసన్ ని రాసినటువంటి కవి సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, ఆయన పేరు మెన్షన్ చేయొచ్చు, లేదా రామదాస కవి పరిచయం అని చెప్పేసి అడగొచ్చు అనమాట. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ అనేది కవి పరిచయం రాయాల్సి ఉంటది. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ లింగ వచన విభక్తి ప్రత్యభిజానిత అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇది శబ్దాలలో నుండి వస్తాయి. ఆ శబ్దము లోపల ఉన్నటువంటి 4 పదాలు ఇస్తాడు. ఆ 4 పదాలకు అది ఏ లింగ శబ్దము, ఏ వచనంలో ఉన్నటువంటి పదం, అది ఏ విభక్తిలో ఉంది అని చెప్పేసి రాయడమే లింగ విభక్తి వచనాలు అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్స్ అనేది 2 శబ్దాల నుండి వస్తాయి. ఇక పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ బిలో మొత్తం 3 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక దాన్ని అయితే రాసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మూడింటికి ఒక్కొక్క దానికి 16 మార్కులు చొప్పున 48 మార్కులు మనకు పార్ట్ బిలో ఉన్నాయి. 7th క్వశ్చన్ ద్వయోహో శ్లోకయోహో ప్రతిపదార్థం చ భావం చ లిఖత అని చెప్పేసి అడుగుతాడు. 7th క్వశ్చన్ లో 2 శ్లోకాలకి ప్రతిపదార్థం తాత్పర్యం రాయాలి అని చెప్పేసి దీనికి మీనింగ్స్. 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 శ్లోకాలు ఇస్తాడు. ఆ 4గిట్లో ఏవైనా 2టికి మనం ప్రతిపదార్థాలు రాస్తే సరిపోతుంది. దానికి 16 మార్కులు వస్తాయి. ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున. లేదా అథవా అంటే లేదా ఈ ప్రతిపదార్థాలు రాయొచ్చు, లేదా అది రాకపోతే నవరత్నాని అనే లెసన్ లో ఉన్నటువంటి నిబంధ ప్రశ్న అంటే లాంగ్ ఆన్సర్ ని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి శూద్రక వైశంపాయనయోహో సంభాషణం. శూద్రక వైశంపాయన అనే లెసన్ ఉంది. ఆ లెసన్ కి సంబంధించినటువంటి లాంగ్ ఆన్సర్ అన్నా రాయాలి, లేదా రామదాస నిబంధ ప్రశ్న, రామదాస అనే లెసన్ కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ న రాయాలన్నమాట. అంటే 8th క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, ఈ క్వశ్చన్ కూడా తప్పగా వస్తుంది. కాబట్టి ఏదో ఒకటే రాయాలి. కాబట్టి మనం ఏదో ఒక దాన్ని చదువుకుంటే సరిపోతుంది. 16 మార్క్స్ వస్తాయి. ఇక 9th క్వశ్చన్ వచ్చేసి ద్వౌ శబ్దయోహో సర్వాసు విభక్తిషు లిఖత. 2 శబ్దాలకి మొత్తం విభక్తులతో పాటుగా సంపూర్ణంగా రాయండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇక్కడ 4 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో ఏవైనా 2టిని మనం రాస్తే సరిపోతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అందులోనే అథవా అంటే అదన్నా శబ్దాలన్నా రాయొచ్చు, లేదా అని చెప్పేసి ట్రాన్స్లేట్ దీస్ సెంటెన్సెస్
ఇంటూ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఆ కింద ఇవ్వబడినటువంటి సెంటెన్సెస్ ని తెలుగు లేదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం రాస్తే సరిపోతుంది. అంటే ఈ క్వశ్చన్ అనేది సంస్కృత సంభాషణ అభ్యాస అనే బిట్ లో నుండి వస్తుంది అనమాట. తర్వాతి క్లాస్ లో ఒక్కొక్క క్వశ్చన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి ఆన్సర్స్ ని ఈజీగా గుర్తుండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.